ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నప్పుడు పోషకాహారం కూడా అందించాలి. మరి ఎంతో పోషకాలు ఎక్కువగా ఉన్న రాగితో స్టఫ్డ్ టోస్ట్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? అసలు మైదానో గోధుమ వాడకుండానే రాగి పిండితో మధ్యలో కొంత స్టఫింగ్ పెట్టేసి వాటిని టోస్ట్ చేసి బటర్ గానీ చీజ్ గానీ వాడకుండా కాస్త మేగడ రాసి టోస్ట్ ని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. రాగి స్టఫ్డ్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఎర్ర గోధుమ రవ్వ పొడి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, స్వీట్ కార్న్ గింజలు చెక్క ముక్క 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండిని మనం తీసుకున్న దాన్ని వేసేసి అందులో గోధుమ రవ్వని కొద్దిగా పౌడర్గా చేసేసి అది కూడా వేసేసాం. వంట సోడా కొద్దిగా. ఈ మూడింటిని కలిపేసాక కొంచెం నీళ్లు, పెరుగుతో ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇక స్టఫింగ్ కోసం మసాలా ఇంకొక బౌల్ తీసుకుని అందులో స్వీట్ కార్న్ గింజలు ముక్క చెక్కలా చేసి దాన్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒరిగానో, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర. స్టఫింగ్కి అన్నిటినీ కలిపేసేసి దీంట్లో పన్నీరు తురమాలి అట్లా పైన. పన్నీరు వల్ల ఈ స్టఫింగ్ మంచి టేస్ట్ వస్తుంది. వేడెక్కేసరికి పన్నీర్ కరిగి ఈ స్టఫింగ్ అంతా పట్టుకుంటుంది చక్కగా. క్రిస్పీగా క్రీమీగా బాగుంటుంది. బ్రెడ్ టోస్టర్ ఒకటి తీసుకుని బ్రష్తో మేగడ రాసేసి 2 వైపులా రాయాలి మేగడ. అందులో అడుగున మనం రాగి పిండి ఏదైతే తయారు చేసుకున్నామో బేస్ కోసం అది వేసేసి స్టఫింగ్ ని మధ్యలో అట్లా పెట్టేసేసి స్వీట్ కార్న్ స్టఫింగ్ అనమాట ఇది. పైన మళ్ళా రాగి పిండిని ఇంకొక లేయర్ గా వేసేస్తాం. పైన నువ్వుల్ని గార్నిషింగ్ కోసం నువ్వులు చల్లేసి ఆ టోస్టర్ ని క్లోజ్ చేసేసి ఇక క్యాప్ టైట్ చేసేసి 2 వైపులా మెల్లగా కాల్చుకోవాలి. రాగి స్టఫ్డ్ టోస్ట్ సిద్ధమైంది. పోషకాలు ఉంటాయి, టేస్ట్ బాగుంది, చప్పదనం లేకుండా మంచి రుచిగా అనిపిస్తుంది. అలా చేసి హోమ్ మేడ్ టమోటా సాస్ కాంబినేషన్లో ఈ రాగి స్టఫ్డ్ టోస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కేవలం పెద్దలకు సంబంధమైన కూరలు, పులుసులు ఇట్లాంటివే కాకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కూడా కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, టోస్టులు అన్నీ వాళ్ళ కోసం ఎందుకు చూపిస్తున్నాం ఇప్పుడు అర్థమైంది కదా. ఎందుకంటే దేశానికి పిల్లలే వెన్నుముక లాంటి వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. మరి ఆ బాలలే పేషెంట్లు అయిపోతే దేశ పౌరుల పరిస్థితి ఏంటి ఆలోచించండి. దాని కొరకు ఆరోగ్యకరమైన వంటల విధానం మారాలి. మేము చెప్పే వంటలు ప్రపంచంలోనే ఫస్ట్ టీవీ ఛానల్ ఉప్పు, నూనె, పంచదార వాడకుండా వంటలు అందిస్తున్న ఫస్ట్ ఛానల్ 5 సంవత్సరాల నుంచి జీ తెలుగే. మరి ఇది ఎక్కడ ఇంకొక ఛానల్ ఉంటే చూపించండి. డాక్టర్ గారు, మరి పిల్లవాడికి ఏదైనా దగ్గు వచ్చిందనుకోండి, జలుబు వచ్చిందనుకోండి, వస్తూనే ఉంటుందండి, సంవత్సరం అంతా మామిడి ముక్క కారుతూ ఉంటుందండి అని అనుకునే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఇలా వచ్చినప్పుడల్లా మందులు వాడుతూ ఉంటారు. మరి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా పిల్లలకి మందులు వాడకుండా తగ్గించుకునే అవకాశం ఏదైనా ఉంటే చెప్తారా? మందులు వాడితే ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది. దగ్గుకి జలుబు కూడా మన పిల్లోడికి ఏదో అయిపోతున్నదని అతి శ్రద్ధ మీద మందులు వేయటం అనేది పేరెంట్ చేసే పెద్ద తప్పు. జలుబు, దగ్గులు, చిన్న చిన్న జ్వరాలు, కఫాలు, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్, వెంటనే మందులు వేయకుండా శరీరానికి ఛాన్స్ ఇవ్వాలి. శరీరం ఏం చెప్తుంది? శరీరంలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నువ్వు తిండి తినొద్దు, నువ్వు పొట్టకి రెస్ట్ ఇవ్వని అడుగుతుంది. తిండి తినకుండా పొట్టకి రెస్ట్ ఇస్తే దాన్నే లంకణం అంటారు. మరి లంకణాన్ని పరమౌషధం అని ఎందుకు అన్నారు? మన శరీరంలోనే రక్షణ వ్యవస్థ 4 రెట్లు పెరిగి పరమౌషధం లాగా ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని చంపేసి దగ్గుని, జలుబుని తగ్గించేస్తుంది. అందుకని పిల్లలకి ఎప్పుడైనా జలుబు, దగ్గు ఉంటే 2 రోజుల పాటు ఫుడ్ పెట్టకుండా తేనీళ్లు, మంచినీళ్ళు, అవసరమైతే కొబ్బరి నీళ్ళు ఇవ్వండి 1 గ్లాసు. వాడికి ఆకలి లేకుండా, నీరసం లేకుండా రోజుకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగమనండి. 4 స్పూన్లు తేనె 1 గ్లాసు నీళ్ళల్లో చెక్క నిమ్మరసం పిండుకుని అట్లా తాగేస్తే సరిపోతుంది. తేనీళ్ళు తాగిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత తేనీళ్ళు. వేడి నీళ్ళలోనే తేనె, నిమ్మకాయ, మంచినీళ్ళు కూడా వేడి నీళ్ళు తాగితే హాయిగా ఉంటుంది అనమాట. ఇట్లా తీసుకోవటము 2 రోజులు. ఇక ఈ 2 రోజులు కూడా ఉపశమనానికి 2 పూట్ల వేడి నీళ్ళు ఆవిరి పట్టటము. ఆ ఆవిరి పట్టేటప్పుడు యూకలిప్టస్ నూనె, అందులో పసుపేసి
ఆవిరి పట్టుకోవడం మంచిది. తులసాకులు వేసి ఆవిరి పట్టుకోవడం మంచిది. ఓకే. మరో పూట పెప్పర్మెంట్ ఆయిల్ వేసి తులసాకులు పసుపు వేసి ఆవిరి పట్టుకోవడం మంచిది. ఇలా ఆ వేడి ఆవిరి పీల్చటం, వేడి నీళ్లు తేనె నీళ్లు ఇట్లా త్రాగటం, పొట్టకి సెలవివ్వటం అనేది మన శరీరం జబ్బులు బారిన పడకుండా జలుబు దగ్గును తగ్గించుకునే ప్రయత్నంలో ఇంకేమైనా పనికిరాని ఏమైనా ఉంటే వాటిని కూడా శుద్ధి చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బాడీ కూడా క్లీన్ అయ్యి మంచి ఆకలి పుడుతుంది, అరుగుదల పెరుగుతుంది. 3వ రోజు నుంచి మధ్యాహ్నం భోజనం ఇవ్వండి. అట్లా జలుబు దగ్గుతో బాగా తగ్గే వరకు మధ్యాహ్నం భోజనం పెట్టడం, ఉదయం సాయంకాలం తేనీళ్ళ మీద ఉంచడం మంచిదన్నమాట.